శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆముదాల వలస మండలం బొబ్బిలిపేట శివారులో వైసీపీ నేత చంద్రయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. శనివారం రాత్రి ఆముదాల వలస నుంచి గ్రామానికి వెళ్తుండగా చెరువు వద్ద చంద్రయ్యను హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన సమాచారంతో ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న సిఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హత్య ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. హత్య జరిగిన ప్రాంతాన్ని క్లూస్ టీం పరిశీలిస్తుంది. చంద్రయ్య హత్య విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి స్థానిక వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరిశీలించారు. విచారణ త్వరగా చేసి నిందితులకు శిక్ష విధించాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. పొరుగుబిల్లి చంద్రరావు అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. నిన్న సాయంత్రం సుమారు 6:30 తర్వాత ఇది జరిగినట్టు మాకు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఎవరు చేశారనేది అన్నీ కూడా మా దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టి హంతకులను ఖచ్చితంగా పట్టుకుని చట్టం ముందు ప్రవేశపెడతాం. మా చిన్నాన్న అతి దారుణంగా చంపేశారండి. ఆ కుటుంబానికి దిక్కు కూడా ఎవరు లేరు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదైనా మీరే న్యాయం చేయాలి. అలా న్యాయం చేస్తారో తెలీదు. వాళ్ళకంటూ బతుకు తెరువు కూడా ఇవ్వట్లేదండి. అంత దారుణంగా చంపేశారు. ఆ పిల్లలకి మీరే న్యాయం చేయాలి. ఆ ఎవరైతే చంపారో వాళ్ళందరినీ బయట పెట్టాలి. వాళ్ళకి శిక్ష అనేది వేయాలి. 6 గంటలు కానీ ఆడితే పిల్లని తేడా కానీ ఎప్పుడు ప్రతిరోజు శనివారం ఆదివారమే సెలవు.